స్కామ్ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన అరెస్టులు ఒక ఎత్తు అయితే, ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఇక పీక్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే ఆ కేసు దాదాపుగా. అయితే ఇప్పుడు ఒక బలమైన ఆధారాలు సేకరించే పనిలో సిట్ పడిందా అంటే, సిట్కి ఇప్పటికే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి అనేది ప్రధానంగా వాళ్ళ పత్రికల్లోనే రాస్తున్న అంశం. వాసుదేవరెడ్డి నియామకానికి సంబంధించి ఆయనే జగన్మోహన్ రెడ్డికి స్వయంగా సంతకం పెట్టి ఆయన అందులో పెట్టారు అనేది, ఆ సంతకానికి సంబంధించిన ఆ ఆధారాలు కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయనేది. అలాగే ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో రాజకేశ్ రెడ్డికి సంబంధించిన డబ్బు దొరికింది, దాదాపు 11 కోట్ల రూపాయలు ఎంతో అనేది కూడా ఒకటి. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాల్సిందే అనేది. అంటే ఈ బలమైన ఆధారాలు సేకరించే పనిలో ఇప్పుడు సిట్ నిమగ్నం అయిందా, దాదాపు ఆ ఆధారాలు దొరికేసినాయి అని చెప్తున్నారు. ఇక రేపో మాపో లేదంటే ఏ క్షణానైనా జగన్ అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారా పోలీసులు కానీ అధికారులు కానీ? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా మొన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి నేను ప్రిపేర్గా ఉన్నానని చెప్పడం, నిన్న కూడా పిఎస్సి భేటీ పెట్టడం, అంటే పార్టీ బాధ్యతలన్నీ తను లేకపోతే ఎవరు చూసుకోవాలన్నట్టుగా ప్రిపేర్ అవుతున్నారని, అదే టైంలో కొన్ని ఆధారాలు కూడా సేకరించి పెట్టింది సిట్. ఇక తరువాయి భాగం ఏంటంటే జగన్ అరెస్ట్ చేయడం. అలాగే ఉందా వ్యవహారం అంతా? ఏం లేదు, రాజకీయ నిర్ణయం తీసుకోవడం మీద డిపెండ్ అయింది. ఇంట్లో పెద్ద స్కెచ్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయమంటే చేసేస్తారు, వద్దంటే ఆగిపోతారు, సింపుల్ అనమాట. మిగతా అన్నీ దానికి సైమల్టేనియస్గా జరిగే యాక్టివిటీ అంతే. ఇదంతా స్క్రీన్ ప్లే. ఇప్పుడు సినిమాకి ప్రొడ్యూసర్ దొరికాడు, హీరో దొరికాడు. ప్రొడ్యూసర్ హీరో ఉన్నప్పుడు మిగతా పాత్రలన్నీ ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి. డైరెక్టర్ అయినా హీరోయిన్ అయినా ఇవన్నీ. ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు గారు సిట్టు వీళ్ళిద్దరి చేతిలోనే ఉంది. మధ్యలో డీజీపీ సంబంధం కూడా ఏం లే. చంద్రబాబు గారు కానిచ్చేయండి, లోపలేసేయండి అంటే వేసేస్తారు, వద్దులేవయ్యా అంటే ఆగిపోతారు. ఇందులో ఆయన వేసేయండి అన్నారు అనుకోండి, దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తయారు చేస్తారు. ఇవన్నీ అందుకు పనికి వస్తాయి తప్పించి డైరెక్ట్ విట్నెస్ కిందకి పనికిరాం. ఎందుకని ఇప్పుడు నిన్నే మనం అనుకున్న దాంట్లో 10% ఇంప్లిమెంట్ చేశారు. అండ్ మనం ఏమనుకున్నాం, వీళ్ళు 100 కోట్లు అవి కాదనుకుని వాళ్ళ ఇంటి వెనకాల పాతేస్తే బెటర్ అన్న. వాళ్ళ ఇంటి వెనకాల కాకుండా ఎక్కడో తెలిసిన వాళ్ళు అది ఫిక్స్ చేయలేరు. ఇప్పుడు మొన్న మధ్య ఏమన్నారు, అక్కడెక్కడో ఎలక్షన్స్ టైంలో 8.5 కోట్లు దొరికినాయి, 3.5 దొరికినాయి, 5 వేళ్ళయి. ఎలా ధృవీకరిస్తారు, ఎలాగ కన్ఫర్మ్ చేసి చూపెడతారు? ఆ లెక్కనైతే ఎంతోముందు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు అంతకుముందు దాదాపు 200 కోట్లు ఎంతో దొరికినట్టు ఎలక్షన్స్కి. అయ్యన్న అందులో భాగం అని చెప్తారా? అంటే ఇక్కడ వాంగ్మూలాలు ఉన్నాయి కదా, సిట్టు కావాలంటే రాయించుకోవచ్చు. వాంగ్మూలాలదే ఉంది, ఎవడైనా రాసుకోవచ్చు. వాంగ్మూలం అనేటటువంటిది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. వాంగ్మూలం ఎప్పుడు సూట్ అవుతుందంటే ఆ కన్సర్న్ ఎవిడెన్స్ ఉండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగిందండి. మర్డర్ జరిగిన టైంలో మర్డర్ చేసినోడిని నేను చూశాను, అక్కడే నేను ఉన్నాను, నేనే సో కత్తిని ఆపుతుంటే నా మీద, అంటే ఆ పక్కన ఉన్నాను నేనని చెప్పినా కూడా అది స్టేల్డ్ ఎవిడెన్స్ అవుతుంది. కోర్టులో డిఫెన్స్ లాయరు లేపేస్తాడు, నువ్వు అక్కడ ఎందుకున్నావు ఏంది కదా వేస్తే అయిపోతుంది. అలా కాకుండా దానికి ఫాలో అప్ ఎవిడెన్స్కి ఎట్లా ఉండాలా, ఆడికి కత్తితో పొడి చేసి వెళ్ళిపోతా ఉంటే నేను పట్టుకోబోతుంటే నన్ను కూడా పొడవబోయాడు, అప్పుడు ఇదిగో నాకు ఈ దెబ్బ తగిలింది, ఇది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కిందకు వస్తుంది. అంతేగాని లేకపోతే కనుక దాన్ని ఏమంటారంటే ప్లాంటెడ్ విట్నెస్ అంటారు. ప్లాంటెడ్ విట్నెస్ పెద్ద కేసుల్లో వ్యాలిడ్ కాదు. అవి ఎట్లాగుంటాయి అంటే, పాపం డబ్బులు లేని అమాయకులైనటువంటి వీళ్ళు ఉంటారు చూడండి, దొంగతనాలు, ఈ గంజాయి మత్తులు ఏదో పనులు చేసినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ తరపున సరిగ్గా వాదించే లాయర్ ఎవడు ఉండడం. కాబట్టి అట్లాంటి టైంలో ఎవడో పట్టుకొచ్చేసి ఈ సపోర్టింగ్ ఎవిడెన్స్ కింద ఇలా పెట్టేస్తారు. జడ్జి గారు ఎదురుగుండా అనగానే జడ్జి గారు ఏంటయ్యా అంటే నాకు తెలవదు అంటాడు. వీళ్ళ తరపున వాదించేవాడు ఎవడు లేడు కదా, ప్రాథమిక ఆధారాలు ఇవి ఉన్నాయని చెప్పి లోపలేసేస్తారు. అంటే ఇలాంటి కుంభకోణాలకు కూడా ప్రత్యేక సాక్షులు ఉంటారు. అదే కుంభకోణాలకి చూపించాల్సింది అది కదా. అంటే దీనికి కావాల్సిన కుంభకోణాల్లో కావాల్సింది ఏంటంటే రిలేటెడ్ ఎవిడెన్స్. అంటే ఇప్పుడు ఆయన సంతకం పెట్టాడు, ఆయన దగ్గరకు వచ్చిన ఐఏఎస్లు అందరిని ఆయన కాకపోతే ఇంకెవడు పెడతాడు, ఆ పోస్ట్లో వేసాడు కాబట్టి అనేది క్రైమ్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ ఏమో కదా చేయాల్సింది. అది ఏది, చీఫ్ సెక్రటరీ సీఎం నోటీస్కి తీసుకుపోతాడు మామూలుగా. మన ఇంటర్నల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా చీఫ్ సెక్రటరీ త్రూ వెళ్తుంది. ఈయన డెప్యుటేషన్ మీద వచ్చినాడు కదా, డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళని సో వేయండి అని చెప్పేసి చెప్పినటువంటిది. ఇది ఫాలో అప్ ఎవిడెన్స్ కిందకి పనికి వస్తుంది.
కానీ ఈ ఉద్దేశంతో పెట్టాడని ఎలా ప్రూవ్ చేస్తారు? అంటే ఆ బెవరేజెస్ కార్పొరేషన్కి ఈయన్నే పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి రికమెండేషన్ అనేది. దాంట్లో ఏముంది? ఇప్పుడు అతను వాసుదేవరెడ్డిని ఇప్పుడు అప్రూవర్గా మార్చడం కోసం అది వాడుతున్నారు. అతను అప్రూవర్గా మారతాడట. అతను బాగా అరాజ్ చేశాక అతను ఏమని ఒప్పుకున్నాడు, మీరు ఎలా చెప్తే అట్లా నేను చేస్తానని ఒప్పుకున్నాడు. అప్పుడు అతన్ని రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చారు. అతను పేరెంట్ డిపార్ట్మెంట్కి రైల్వేస్ నుంచి వచ్చాడు. అతను వచ్చిన అతన్ని బాగా ఏడిపించాక ఇక నీకు జీవితం పోయినట్టే, నీ కుటుంబం కూడా అట్లా చేస్తాం ఇట్లా చేస్తామన్నాక అతను మీరు ఎట్లా చెప్తే అట్లాగా అన్నాడు. అప్పుడు అతన్ని నిందితుడిగా పెట్టేసి అతన్ని అరెస్టు ఇది చూపించేసేసి, ఎందుకంటే అరెస్టు చూపించకుండా డైరెక్ట్ అప్రూవల్ అయితే వర్కౌట్ కాదు. దస్తగిరిది ఆ కాన్సెప్ట్ మూలంగానే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఎందుకని దస్తగిరిని నువ్వు నాన్ అరెస్ట్ అప్రూవర్గా మార్చారు. అప్పుడు అట్లాగా దాంట్లో ఉన్నటువంటి నిందితుడి అప్రూవల్ అన్నటువంటి పాయింట్ మీద ఇచ్చే ఎవిడెన్స్ వెళ్ళదు. ఇందులో కూడా అట్లయిపోతుంది. అందుకని అరెస్ట్ చూపించారు అతన్ని. అరెస్ట్ చూపించి ఆ తర్వాత తొందరగా పంపించేశారు అతన్ని, ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు అతను ఆ డిపార్ట్మెంట్కి పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి అతనికి ఇప్పుడు దీంట్లో అప్రూవర్గా, అతనితో పాటు ఇవాళ శంషాబాద్లో అరెస్ట్ చేశారని చెప్తున్నట్టు ఆ వరుణ్ అనే అతను కూడా అప్రూవర్గానే ఉంటాడు. మొత్తం 3 పేర్లు ఆల్రెడీ మొన్నటి నుంచి వాడుకలోనే వస్తున్నాయి. వాళ్ళ ముగ్గురు అప్రూవర్లు అనేది అదేంటి తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అంటే అది ప్రీ ప్లాన్ స్క్రిప్ట్ అనేది అర్థమైపోతుంది. అందుకనే జగన్ కూడా ప్రిపేర్డ్గా ఉంది. అలా ఓన్లీ కాన్సెప్ట్ అలా నేను చెప్తున్న పాయింట్ అలా ఇక్కడ పొలిటికల్ డెసిషన్. రాజకీయంగా చంద్రబాబు నాయుడు జగన్ని జైల్లో పెట్టాలనుకుంటే ఇంకేం అక్కర్లా. లేదు మీరు సరైనటువంటి ఎవిడెన్స్లు తీసుకురావాల్సిందంటే కనుక ఈ చాలం, తీసుకురండి అంటే ఈ చాలం. ఎందుకంటే 11 కోట్లు అక్కడెక్కడో దొరికినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా శ్రీనివాస్ దగ్గర దొరికిన డబ్బులు ఆయనే అన్నారు, అంతే కదా. అలా పిఎస్ శ్రీనివాస్ దగ్గర దొరికిన డబ్బులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో డబ్బులు అన్నారు. ఏడప్పుడు ఒప్పుకుంది కోర్టు, ఎలా అంటావు అదంతే, అంతే కదా. రెండవది ఇంకో పాయింట్ ఏంటంటే గవర్నర్ ఓకే చేయాలి, అరెస్ట్ చేయాలంటే. ఎందుకు? వీళ్ళే ఆ ప్రిసీడియం నేర్పారు. గవర్నర్ ఇది ఉండాలి. అవసరం లేదు అని వీళ్ళు అరెస్ట్ చేశారనుకోండి, చంద్రబాబు నాయుడు ఏ కాన్సెప్ట్ మీద వెళ్ళేటప్పుడు గవర్నర్ అనుమతి అన్నట్టు అదే కాన్సెప్ట్ ఇక్కడ మరి ఏదైనా అడుగుతారు కదా సుప్రీంకోర్టులోనైనా సరే. అప్పుడు ఇది కొట్టేశారనుకోండి, చంద్రబాబుది కూడా కొట్టేయచ్చు కదా అప్పుడు, అంతే కదా. ఆ కాన్సెప్ట్ అంతా చర్చకు వస్తుంది, మళ్ళీ మొదటికి వెళ్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ని ఇప్పుడు అరెస్ట్ చేయాలి అన్నప్పుడు ప్రైమా ఫేసి ఏది అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, దాన్ని హియర్సే ఎవిడెన్స్ అంటారు. హియర్సే ఎవిడెన్స్ ఎప్పుడూ కూడా ఒక కేసుకు సంబంధించినటువంటిది ప్రొసీడ్ అవుతున్నప్పుడు సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకి పనికి వస్తుంది. సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకి పనికి వస్తుంది కానీ మెయిన్ ఎవిడెన్స్ కిందకి పనికిరాదు. మెయిన్ ఎవిడెన్స్ ప్రత్యక్షంగా ఇందులో పాత్రధారులైనటువంటి వాళ్ళు అయి ఉండాలి. అది రాజకేశ్ రెడ్డి అంటున్నారు, నేనే ఇట్లా డబ్బులు తీసుకుని ఇచ్చాను. అతను కోర్టులో అడ్డం తిరిగాడు, జడ్జి గారు ఎదురుకుండా అడ్డం తిరిగాడు కదా, వాంగ్మూలం నమోదు చేయించాడు అతను. ఇప్పుడు ఈ డబ్బులు కూడా రాజకేశ్ రెడ్డికి సంబంధించినవేనా? అది ఈయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ సింపుల్ అండి, మొన్న ఆయన పేరేంటి జడ శ్రవణ్ గారు రైట్ చేసిన పాయింట్ టైప్లో సింపుల్ లాజిక్. మొత్తం డబ్బులు జగన్కి వెళ్ళినాయి, జగన్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాడు త్రూ చెవిరెడ్డి ద్వారా. మరి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి? నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ వసూలు చేశారు. ఎవరి దగ్గర నుండి వసూలు చేశారు? ఆ సదరు సంస్థల తయారీదారులు. వాళ్ళు మేమేమి ఇవ్వలేదని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎవడు కంప్లైంట్ చేయలేదు కదా. వాడు కంప్లైంట్ చేయకుండా ఎలాగ ఎలిజిబుల్ అవుతుంది? మళ్ళీ ఇక్కడ మొత్తం డబ్బులు అన్నారనుకుంటా లేదేమో. మొన్న 10% జగన్ దగ్గరికి వెళ్ళినాయి అన్నారు కదా, 90% 2,800 కోట్లు ఎంతో ఖర్చు పెట్టేశారు, 10% మాత్రం డైరెక్ట్గా వెళ్ళినాయి అని చెప్పారు. అదే ఇవన్నీ సబ్స్టాన్షియల్గా వీళ్ళు అల్లుకునేటటువంటి కథ కదా ఇవన్నీ కూడా. మూడో పాయింట్ ఏం చెప్తున్నారు? చెవిరెడ్డి వ్యాపారాలు ఇదే, కేసిరెడ్డి వ్యాపారాలు ఇదే, అతని పేరేంటి వెంకటప్ప బాలాజీ గోవిందప్పది అయ్యే. వాళ్ళందరి వ్యాపారాలు డబ్బులు అయితే 3,500 కోట్లు అయితే వాళ్ళు ఎన్ని కలిపితే 25,000 కోట్లు అవుతాయి. ఎట్లా కౌంటబుల్ అవుతుంది బేసిక్గా? ఇక్కడ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇది ఒక ఆస్పెక్ట్. అంటే జగన్ మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆధారాలను చూపించి ఇతని వరుణ్ కూడా మేము అరెస్ట్ చేసామమ్మా ఎయిర్పోర్ట్లో,
ఇప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి కొన్ని సూట్ కేసులు, కొన్ని అట్టపెట్టెలు జగన్ ఇంట్లో తాడేపల్లిలో పెట్టాడు, లేకపోతే కొన్ని అట్టపెట్టెలు బెంగళూరులో పెట్టాడంట. మేము అక్కడికి వెళ్ళి సోదా చేస్తామని ఇది తీసుకోవాలి సెర్చ్ వారెంట్. అది ఇలా ఇచ్చిన వెంటనే అక్కడ తెలిసిపోతుంది. అయినా ఇప్పటిదాకా ఆపుంచుకుంటాడు ఒకవేళ జగన్. ఇంకోటి ఇప్పుడు ఫామ్ హౌస్ లోదైనా రాజకేశ్వర రెడ్డి వీళ్ళకి ఇచ్చి అక్కడ పెట్టని చెప్తాడా, ఇష్యూ బిగినవగానే ఇష్యూలు జరుగుతున్నాయని తెలియగానే డబ్బులు అడిగి చెప్పి నువ్వు అక్కడ పెట్టరా అంటాడా? అడుగు తీసుకుపోతాడు కదా. ఈ ఎవరు డబ్బులు ఏంటనేది రేపు ఇంకోటి వచ్చి క్లెయిమ్ చేసుకుంటాడు. కానీ జగన్ అరెస్ట్ చేసే ముందు తిరుగుబాటు రాకుండా కూటమి ప్రభుత్వం, లేదంటే జగన్కి సానుభూతి రాకుండా ప్రజల కోసం ఇలాంటి సాక్ష్యాలు ఆధారాలు అవసరమా, అది చూపించే ప్రయత్నం ముందు చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమన్నా? ప్రజల కోసం కాదు, కోర్టు కోసం. కోర్టుకి ప్రైమా ఫేసి ఏదో ఒకటి చూపించాలి కదా. ఇదిగో ఆయన చెప్పడం వల్ల ఈయన చెప్పడం వల్ల ఆయన చెప్పడం వల్ల ఈయన. దీనికి రెఫరెన్స్ అంటే మనకి ఒక కేసుని మీద వాదించేటప్పుడు మనం ఇంకొక కేసుకు సంబంధించినటువంటి తీర్పులను ఉటంకిస్తాం. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొస్తారు. కేజ్రీవాల్కి సంబంధించిన కేసులో హియర్సే ఎవిడెన్సే ఉంది, డైరెక్ట్ క్యాష్ ఏం దొరకల. దాన్ని ఇప్పుడు వాడతారు. అసలు ఈ స్కెచ్ అంతా కూడా మేబీ నేను అనుకోవడం లోద్రా టీం తయారు చేసి ఉంటుంది అనుకుంటున్నా. ఎట్లాగా వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకోవడం కానీ ఇదంతా కూడా అంటే సర్క్యూమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి మెయిన్ వాళ్ళని దర్యాప్తు చేస్తే కానీ అసలు విషయం తెలియదు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తామనేటటువంటి కోణంలో అడగడం. అంటే మరొక ఛార్జ్ షీట్ కోసం ఇదంతా రెడీ అవుతుందా ఇక్కడ నుంచి జరిగే చెప్పేదల్లా ఓన్లీ ఒకటే, పొలిటికల్ డెసిషన్ ఇస్ ఫైనల్. ఛార్జ్ షీట్ ఇవన్నీ అంటే మరి ఇన్ని ఎందుకు చూపిస్తున్నారని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? జనాలు నమ్మడానికి. జగన్ సంతకాలు పెట్టాడు, డబ్బులు అక్కడ దొరికినాయి, పెట్టెల్లో క్యాష్ ఉంది, ఇవన్నీ ఎందుకు చూపిస్తారు? జనాలు నమ్మడానికి. వీళ్ళకి శిక్ష పడాలి, జగన్కి శిక్ష పడాలంటే ఇవన్నీ బయటికి చెప్పకూడదు. అదే కదా ఫైనల్ గా కోర్టులోనే తేలా. ముందు ఇవన్నీ చెప్తున్నారండి ఏంటి, జగన్ గారు శిక్ష పడదు ఎట్లాగో మనం మీడియా ద్వారా శిక్షిద్దాం అతన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే అది సామాజిక అన్యాయం జరిగినట్టు, జైలు వ్యవస్థకు అన్యాయం జరిగినట్టు, అధర్మం అయినట్టు. అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ధర్మం, న్యాయం 4 పాదాలు ఉన్నట్టు. ఇది మన దగ్గర ఉన్న మీడియా మన చేతిలో ఉంటుంది, సోషల్ మీడియా మన చేతిలో ఉంటుంది. అలా మాట్లాడుతుంటాం మనం, అది మౌత్ పబ్లిసిటీ కింద చేసుకెళ్తాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, జైలు మ్యాజిస్ట్రేటు అంటే కోర్టు ప్రాథమికమైన ఆధారాలను నిరూపించకపోతే నమ్మకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారని మిథున్ రెడ్డి గురించి వీళ్ళు కొన్ని కామెంట్ చేసి, మరి అలాగే చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఇచ్చారు కదా, మరి వాళ్ళు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టే కదా. అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటే కేసులో దోషి అయితే ఆయన కూడా దోషి అవుతాడు కదా. అంటే మా వాళ్ళని ఏదన్నా చేస్తే అది మాత్రమే రాంగ్, ఎదురోళ్ళని చేస్తే అది రైట్, అది ధర్మం, ఇది అధర్మం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ మన చేతిలో ఉన్నప్పుడు మనకేముంది ప్రాబ్లం? ప్రస్తుతం ఓన్లీ 2 ఆస్పెక్ట్స్ ముడిపడి ఉన్నాయి ఇక్కడ. ఒకటి గవర్నర్ ఓకే చేయడం, 2 అరెస్ట్ చేయాలన్న డెసిషన్ బాబు గారు తీసుకోవడం. బాబు గారు ఆ డెసిషన్ తీసుకుంటే ఈ మిగతాది ఆటోమేటిక్గా నడిచిపోతుంది. డైరెక్ట్గా దీనికి ఎందుకైతే కనుక గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం, డైరెక్ట్ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్లో అయితే. ఎందుకంటే ఆయన జడ్జిగా చేసినాడు, ఈ ఆధారాలు చెల్లుబాటుగా ఉంటాడు, అందులో సుప్రీంకోర్టుకి చేసినాడు. కాబట్టి ఏంటనేది చూడాలి. ముందు జాగ్రత్త కోసం గవర్నర్ నెల కలిసి వచ్చారా మొన్న జగన్? ఇవన్నీ ఏమన్నా చెప్పుంటారా? నేను ఆ రోజున అనుకోవడం అయితే మామూలుగా అతను ఒక్కడెళ్ళి ఉంటే నేను అది ఎక్స్పెక్ట్ చేసేవాడిని. భారతీ గారిని కూడా వెంట పెట్టుకెళ్ళాడు కాబట్టి భారతీయ సిమెంట్స్లో సోదాలు ఆ వ్యవస్థను దెబ్బతీసడానికి కుట్ర అన్న కోణంలో వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఈయన అరెస్ట్ అయితే కనుక నెక్స్ట్ భారతీ గారి పార్టీ నడుపుతారేమో అనేది కూడా ఒకటి, అందుకే తీసుకెళ్లారా? ఏం చేస్తాడు అప్పుడు ఆయన అంట తిప్పాలి. అంటే ఇంతకుముందు లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళు హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి మొత్తం చెప్పొచ్చారు కదా, ఈయన అక్కడ దాకా వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చెప్పొచ్చారా? అంతకుముందు అయితే చంద్రబాబు గారికి సంబంధించి కూడా వెళ్ళి కలిసారు వీళ్ళంతా కూడా. ఏమైంది అప్పుడు జగన్ వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదా, రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చారు కదా. అయ్యి ఇక్కడ సంబంధం ఏం లేదు. సింపుల్ పార్టీ నడపడం గురించి భయం ఏం లేదు. 3 కోణాలు చూసుకోవాలి చంద్రబాబు గారు. ఒకటి అరెస్ట్ చేయడం, ఫ్యూచర్ పాలిటిక్స్లో ఇక జగన్ జీవితంలో అధికారంలోకి రాడనుకున్నప్పుడు తెగించాలి. లేదు అంటే తన హయాం తనే జైలుకి వెళ్ళినప్పుడు జగన్ వలన రేపు పొద్దున్న తన బిడ్డను కానీ తన కుటుంబాన్ని కానీ వదిలిపెడతాడు అతను. తనను 16 నెలలు జైల్లో పెట్టినందుకు చంద్రబాబు మీద ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఈ జీవితంలో అతను రాళ్లే అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు ఈయన తెగించాలి. లేదు అనుకోండి
ఇవాళ రోజు నువ్వు అతను పంపిస్తే రేపు పొద్దున్న నీ ఇంట్లో కూడా అదే చేస్తాడు కదా అతను. అంటే బలమైన ఎవిడెన్స్ ఉంటే ఒకవేళ అరెస్ట్ చేసినా జగన్ త్వరగా బెయిల్ రాకుండా ఏమన్నా ఉంటుందా? అందుకు ఇవన్నీ చెప్పాను కదా, ఎవిడెన్స్ బేసిస్ మీద అయితే ఈ కేసు నిలవదు. ఉమ్, ఇది ఓన్లీ పొలిటికల్ డెసిషన్ అంతే. ఉమ్, ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టులో దూది పింజల్లాగా తేలిపోతాయి ఉమ్, బేసిక్గా. హియర్సే ఎవిడెన్స్ అనేది నాట్ వ్యాలిడ్. ఉమ్, ఇంకోటి వీళ్ళు సీజ్ చేసిన ఆస్తులు వాళ్ళ వ్యాపారాల్లో, ఉమ్, వాళ్ళు ఏమి ఇవాళ వ్యాపారంలోకి వచ్చిన వాళ్ళు కాదు అదే ఉమ్. కాబట్టి వర్కౌట్ కాదు. కానీ అరెస్ట్ దిశగా అయితే అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చు ఇవన్నీ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ పేరు నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు అన్నప్పుడు, ఉమ్, ఈ రాశారు అన్నప్పుడు, ఉమ్, ఉమ్, కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నది అయితే కనబడుతుంది. అంటే కొంచెం లేట్ అయినా ఆలస్యం అయినా అరెస్ట్ అయితే ఖాయం అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఏ టైంలో ఉంటుంది అనేది ఇంకా అది పొలిటికల్ డెసిషన్ అయితే మాత్రం ఈ ఆధారాలన్నీ కోర్టు కోసం లేదంటే ప్రజల కోసమైనా అరెస్ట్ చేయడం ఖాయమైనా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి చూద్దాం.